ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఆమెన్. హల్లెలూయా. దావీదు మహారాజు గారు దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు. ఆయన కార్యములను రుచి చూచి ఎరిగినవాడు. వాక్యం ద్వారా తెలియజేయుచున్నారు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఆయన యందు ఏ దోషము లేదు, ఏ పాపము తెలియదు, మరియు ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి అని వాక్యము ద్వారా తెలియజేయుచున్నారు. ఆయన పరిశుద్ధ పర్వతము అనగా ఆయన ఆలయము. ప్రియ సహోదర సహోదరి, ఈ విశ్రాంతి దినమున అనగా ప్రతి ఆదివారము విశ్రాంతి దినము కనుక ప్రతి క్రైస్తవుడు తప్పక ఆరాధనలో పాల్గొని, మనకు ఎన్ని పనులు ఉన్నా శనివారంలోగా పనులన్నీ ముగించి ఆదివారం దేవుని మందిరంలో గడపాలి. ఆయన ఆలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని వాక్యము తెలియజేస్తుంది. దేవుడు మనకు చేసిన మేళ్లను తలంచుకొని ఆయన ఆలయానికి వెళ్ళి పాటలతోనూ గంభీర ధ్వనిగల తాళములతోనూ దేవుని స్తుతించి ఆరాధించాలి. మనలను ఎన్నో ఆపదల నుండి, ఎన్నో అపాయముల నుండి, ఎన్నో వ్యాధుల నుండి, ఎన్నో బాధల నుండి తప్పించి సురక్షితముగా మనల్ని కాపాడిన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించి గణపరచుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.